అందరికీ నమస్తే. సో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సంచలనం సృష్టించింది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది హత్యనా మర్డరా అని చెప్పేసి ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంకా దీని గురించి మర్చిపోవడం బెటర్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం చాలా వార్తలు. అయితే ఇందులో ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు. అది మొదటి నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. కానీ ఇప్పుడు ఆయన వైన్ షాప్ కి వెళ్ళి మందు కొనడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి అక్కడ ఫోన్ పే చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇదంతా సందిగ్ధంలో ఉంది. అక్కడికి వెళ్ళిన వ్యక్తి అసలు ప్రవీణే కాదు అని చెప్పేసి మనతో పాటు చాలా మంది మాట్లాడారు. నిన్న పాస్టర్ గారు కూడా మాట్లాడారు. అయితే దీని అంతటికి సంబంధించి సో ఆయనకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎప్పటి నుంచి ఉంది, ఒకవేళ మానేస్తే ఎప్పటి నుంచి మానేశారు, ఇవన్నీ అందరికి ఆలోచన ఉంది. అండ్ తెలుసుకోవాలని కూడా చాలా మందికి ఆశ ఉంది. అయితే దీని గురించే మనతో పాటు ఆయనతో పాటు పనిచేసి అండ్ 8 ఏళ్ల పరిచయం ఉన్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సిస్టర్, ఆయనకు సిస్టర్ గా ఉండేవారట. సో ఇప్పుడు తను యూరోప్ లో ఉంటున్నారు. అక్కడి నుంచి మనకు ఆయన అలాంటి వారు కాదు అని చెప్పేసి మీకు మీ ఛానల్ ద్వారా అయినా నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి మనతో పాటు లైన్ లోకి వచ్చారు. సో ఇప్పుడు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆమె పేరు మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే కొంతమంది అంటే ఆవిడకి అక్కడ ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆమె పేరు మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి సిస్టర్ గా మనకు లైన్ లోకి వచ్చారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే మేడం. మేడం మీరు చెప్పండి, ప్రవీణ్ పగడాల గారికి సిస్టర్ గా నేను చాలా రోజుల నుంచి ఉన్నాను అండ్ 8 సంవత్సరాల పరిచయం అని చెప్పేసి అంటున్నారు. ఈ 8 సంవత్సరాల పరిచయంలో మీకు ప్రవీణ్ పగడాల గారితోని ఉన్న అనుబంధం ఎలాంటిది అండ్ ఆయనకి ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా అని ప్రపంచం అంతా తెలుసుకోవాలనుకుంటుంది. మీరేమంటారు? నేను ముఖ్యంగా మన ఇండియన్స్ అందరికి, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఎందుకంటే మనందరం ఇండియాలో పుట్టినటువంటి వాళ్ళం. అసలు ఆయన తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ప్రతి క్రైస్తవ ఇంటిలో కూడా ఒక సొంత బ్రదర్ని పోగొట్టుకున్నట్టు మేమందరం దుఃఖిస్తున్నాం. అలాగే ఆయన చాలా మంది హిందువులకు కూడా ఆయన ఫ్రెండ్స్, నాకు తెలుసు. ఆయన బ్రదరు, ఆయన క్యారెక్టరు, ఆయన పర్సనాలిటీ, ఆయన తెలివితేటలు, అలా ఒక రోడ్డు మీద కూర్చొని ఒక షాప్లో మందు కొట్టి తర్వాత అది ఎలా చిత్రీకరించారంటే ఆ బాటిల్ కూడా చూపించారు రోడ్డు మీద. ఇప్పుడు తాగిన వాడు పట్టుకుని వాడు ఉండలేడు, ఆ స్మెల్కి వాడు ఇదైపోతాడు. నేను ఒక డాక్టర్ని, మేమెన్నో ఇలాంటివి చూస్తుంటాం. డ్రగ్ అడిక్ట్స్, మర్డర్స్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు అవి చూస్తుంటాము. కనుక ఇది నా క్రైస్తవ సహోదరులు, క్రైస్తవుడు ప్రపంచంలోనే ఎవరు, నిన్న కువైట్లో కూడా ప్రేయర్ మీటింగ్ పెట్టారు ఆయన గురించి. అది ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు. ఆయన నాకు సన్నిహితుడు, నా సొంత బ్రదర్ కంటే ఆయన నాకు ఎక్కువ. అలాగే సిస్టర్ జెసికా గారు, ఆయన భార్య, మేము కూర్చుని హైదరాబాద్లో 4 స్టార్ హోటల్లో వారే నన్ను ఇన్వైట్ చేశారు. ఎన్నో పంచుకున్నాం ఆయన సాక్ష్యం. తర్వాత ఆయన గురించి చాలా ఛానల్స్లో చాలా బ్యాడ్గా ఆయన రౌడీ ఎలా మారాడు, ఒక పాస్టర్గా ఆయన చంపేశాడు, తాగుబోతూ. టీనేజర్స్లో ఉన్నప్పుడు నాకు కూడా, మా ఇంట్లో కూడా బ్రదర్స్ ఉన్నారు, మన ఇండియాలో కూడా నేను చూస్తుంటాను. మా నేబర్స్, మా బంధువులు బయటికి వెళ్తారు, ఫ్రెండ్స్తో కలుస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏదో ఫ్రెండ్ వచ్చారా రారా, స్మోక్ చేదుగా రారా అనగానే సిగరెట్ పెట్టుకుంటారు. అది తెలీదు వాళ్ళకి. అలాగే రా కొద్దిగా ఆల్కహాల్ కొడదారా, వాళ్ళ పరీక్షలు అయిపోయినాయి అదంటే తీసుకుంటారు. అలాంటి ఒకవేళ మందు అని ఆయన చెప్పారు ఆయన సాక్ష్యంలో. వాళ్ళ అన్నని ఎవరో కత్తి తీసుకుని కొట్టబోతూ ఉన్నప్పుడు ఆయనకి బాధేసి చంపుతాడేమో. కడప డిస్ట్రిక్ట్ లో అన్ని చాలా కేసెస్ వస్తుంటాయి. అర్ధరాత్రి అయిన తర్వాత కడప, కర్నూలు, రాయలసీమ ఇవే కేసెస్ వస్తుంటాయి. టీనేజర్స్ ఏంటి, పెద్ద పొలిటీషియన్స్, పెద్ద రిచ్ పీపుల్ దగ్గర నుంచి ఇవే రేప్స్, మర్డర్స్ ఇవి వస్తుంటాయి క్యాజువాలిటీకి. అందుకే ఎన్నో చూసాం. స్టూడెంట్ లైఫ్ లోనే మేము వెళ్ళి అక్కడ చూస్తుంటాం. క్యాజువల్ ఓపీలో
కూర్చుని. అట్లాగూ ఆయనకి నా అన్నని కొట్టేస్తాడేమో చంపేస్తాడో ఏమోనని ఆయనతో కూడా ఈయన కుస్తీ పట్టినట్టుగా పట్టి ఆయన్ని ఒక ముళ్ళ పొదలోకి కొట్టి ముళ్ళ పొదలోకి పడేశాడు ఆయన ఫ్రెండ్స్ తో. ఆయన ఒక్కడే కాదు చేసింది. తర్వాత కొంచెంసేపటికి మళ్ళా ఆయన రికవర్ అయ్యారు. అప్పుడు వాళ్ళ బంధువు ఒక ఆవిడ ఎస్ఐగా పనిచేసేదట. ఆవిడ ఇంకా ఈ గొడవలన్నీ వద్దు అని పంపించేసింది. అయితే అతను ఏం చనిపోలేదు, ముళ్ళ పొదల్లోకి తోసాడు కానీ కత్తి పెట్టి ఆయన చంపలేదు. ఓకే. ఆయన హంతకుడు కాదు, అబద్ధికుడు కాదు, తాగుబోతు కాదు, వ్యభిచారి కాదు. ఆయన మహాజ్ఞాని. మేమందరూ ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా ఎందుకు బాధపడుతున్నాం, క్రైస్తవులే కాదు కొంతమంది పెద్దవాళ్ళు హిందూస్ వాళ్ళని తెలిసిన అతను వాళ్ళు ఇచ్చారు. వారి గురించి నేను చూస్తా ఉన్నా కంటిన్యూస్ గా ఎవరెవరు ఏంటి ఎట్లా వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని. ఎవరు ఆయన పేర్లు నాకు తెలీదు. చాలా ఆయన విన్నవి చాలా మంచిగా చాలా బాగా మాట్లాడతారు. ఆయన మంచి వక్త అని. కనుక దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పటికి కూడా నన్ను ఇచ్చేయచ్చు. తర్వాత ఆయన బయలుదేరినప్పుడు ఒక చక్కటి స్ట్రైప్స్ ఉన్నాయి, షర్ట్ ఇక్కడ దాకా టీ షర్ట్ లాగా. అది ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ తోటి చూపించారు అక్కడ కూర్చోటం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనం ఏ పిక్చర్ అయినా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ఒక అబ్బాయిగా చూపించవచ్చు. మీకు ఒక ఫేస్ మన ఇండియాలో చాలా మందికి కొద్దిగా మన కృష్ణా డిస్టార్ వైపు ఇలా ఉంటుంది. వాడు పెట్టుకుని ఎప్పుడు ఇలా అసలు ఆయన అలా కూర్చోరు. ఈజ్ ఎ వెరీ యాక్టివ్ పర్సన్. ఆయన చాలా బలంగా దృఢంగా ఉంటారు, ఇలా స్ట్రైట్ గా నుంచుంటారు. యాక్టివ్ మైండ్ వచ్చేసి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఆయనది. కనుక ఆయనకి అంత కర్మ పట్టలేదు. ఆయన నెవర్ ప్రపంచం అంతా కూసినా కూడా అలాంటి తాగుతాడని మేము క్రైస్తవులు అన్నటువంటి మేము ఆయనకి బాగా క్లోజ్ గా ఆయన తెలిసినటువంటి వాళ్ళం మేమెవరూ కూడా దీనికి అంగీకరించు ఎట్ ఆల్. కానీ మేడం ఇప్పుడైతే ప్రస్తుతం చాలా విజువల్స్ వస్తున్నాయి. ఆయన పడిన ఎప్పుడైతే ఆయన ఒక 2-3 వెహికల్స్ దాటిన తర్వాత పడ్డారు అని చెప్పేసి మనకు ఒక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అండ్ కోదాడ నుంచి మళ్ళీ ఏలూరు వరకు వెళ్ళే దారిలో కూడా ఏలూరులో మళ్ళీ వైన్ షాప్ లో విస్కీ అంటే మందు కొన్నట్టు అక్కడ ఒక కనిపిస్తుంది విజువల్. అంటే ఇందులో ఆ వ్యక్తి కాదు అంటారా? అంటే చాలా మంది ఇప్పుడు మీ వ్యక్తుల్లోనే అంటే మీ క్రైస్తవ సమాజం నుంచి చాలా మంది అది కాదు అని అంటున్నారు. సో మీరు కూడా అదే నమ్ముతున్నారా, అసలు అక్కడ వైన్ కొన్నది అతను కాదు అని? అసలు ఆయన కాదు. ఆయన ఒక అర్జెంట్ పని మీద వెళుతున్నారు. ఆయన 31 మార్చిలో ఆయన చికాగోలో ఉండాలి. ఈ లోపల ఆయనకు కొంతమందితో కలిసి రాజమండ్రిలో ఇచ్చేయాలన్నమాట. అందుకు ఈ బండి మీద ఆయన మామూలుగా ఫ్లైట్ తీసుకుని గన్నవరం అట్లా వచ్చి వెళ్తాడు. ఆయన అడిగితే ఎవరన్నా ఫోన్ చేస్తే కార్ తీసుకుని వస్తారు. ఆయనకి ఏంటంటే అది రాయల్ ఫీల్డ్ అక్కడ పెట్టాలని అక్కడక్కడే కొన్ని చిన్న చిన్నవి అవన్నీ చూసుకుని తర్వాత వాళ్ళ అమ్మాయికున్న స్థలం అవన్నీ తొందరగా పని ముగించుకుని త్వరగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఆ బండి మీద వచ్చారు. అంతేగాని ఆయన ఉద్దేశం ఏదో ఎండలో ఈ అవస్థ పడాలని రాలేదు. ఆయనకేంటి ఆయన మాట్లాడితే ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతారు. 31st ఆయన చికాగోలో ఉండాలి. చాలా ఉన్నాయి ఆయనకి. ఆ బిజినెస్ ఉంది అక్కడ అమెరికాలో. ఆ బిజినెస్ చేసుకోవడానికి అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు లేదు సిస్టర్ నేను ఇదిగా ఉన్నాను, నాకు ఈ పని కావాలి ఆఫీస్లో అంటే నేను పంపించండి ఈమెయిల్ ద్వారా అంటే ఆయన నాకు ట్రాన్స్లేషన్ చేసుకొని పంపించేవారు గతంలో. అట్లాంటిది లేదండి. మేము ఎవ్వరూ క్రైస్తవులు ఎవరు కూడా మేము నమ్మం దాన్ని. ఫుల్ హ్యాండ్ చేసుకుని గ్రే హెయిర్లు ఎండాకాలంలో ఎవడొస్తాడండి? ఆయన బయలుదేరింది ఇక్కడికి హాఫ్ షర్ట్ లాగా ఉంది. అదన్న కామెంట్స్ అంటే ఇంత ఎండలు ఉన్నాయి, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ టైంలో దాదాపు 300కు పైగా అంటే దగ్గర 400-500 కిలోమీటర్లు ఆయన బండి పైన ప్రయాణించాలి అన్న ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది? ఎందుకు ఆయన ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు ఆయన అంత దూరం ప్రయాణించారా లేదా? కొంతమంది నాకు వచ్చిన న్యూస్ ఆయన గన్నవరం వరకు ఫ్లైట్ లో వచ్చారు. గన్నవరం నుంచి ఈ బండి మరి అది నేను కొద్దిగా జస్గా గారితో మాట్లాడదు, నాకు తెలిసిన వాళ్ళతో నాకు వీళ్ళంతా బిజీగా ఉన్నారు,
అక్కడున్న బ్రదర్స్ నాకు అంత కాంటాక్ట్ లో లేరు. నాకు హైదరాబాద్ లో కొంతమంది తెలుసు, కానీ ఆ జెసికా గారు వెరీ వెల్ నోన్. అక్కడ ఆ ఆఫీస్ లో పిఏ గాని వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను డైరెక్ట్ గా నాకు బ్రదర్ తోటే నేను మాట్లాడతాను. కనుక అక్కడ నుంచి నేను రాజమండ్రికి గన్నవరం వచ్చి ఉంటారు, అయినా దగ్గర దోవ తీసుకుంటారు, కానీ ఏలూరు వెళ్ళాల్సిన అంత అవసరం ఏముంది విజయవాడ రావటానికి? ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ నుంచి తిరువురు మీదుగా రావచ్చు, అది చాలా 5 4 గంటల్లో విజయవాడకి వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ ఇట్లా ఇట్లా ఏలూరుకి వెళ్ళటం, కోదాడ, తర్వాత ఆయన ఎవరో చెప్తున్నాడు రాత్రి 630 రూపాయలంట ఫస్ట్ బాటిల్ కొన్నవాడు వెంటనే, వాడికి అలవాటు ఉన్నవాడు ఆ వాసన తట్టుకోలేడు, వెంటనే తాగేస్తాడు. మనం కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు కాఫీ వెంటనే తాగేస్తాం, అది ఆరేంత వరకు ఉన్నాం. తర్వాత వాళ్ళు స్మెల్ చూస్తారు కదా, ఇప్పుడు అందరూ వెళ్ళి ఆయన దగ్గర చూశారు, స్మెల్ వచ్చేస్తా ఉంటది. కాబట్టి ఎప్పుడో ఒక అతను, ఆయన పేరు నేను చెప్పను, వీళ్ళకంటే ముందుగా అతను తాగి పడిపోయాడు అని చెప్పాడు. అతనికి ఎలా తెలుసు తాగి పడిపోయా అని? ఇదంతా ప్రీ ప్లాన్డ్. కనుక అందరూ మా క్రైస్తవ సహోదరులు వాళ్లే కాకుండా ఆయన్ని తెలిసినటువంటి కొంతమంది హిందువులు కూడా నేను చూస్తున్నాను, అన్ని కంటిన్యూస్ గా నాకు వస్తున్నాయి. నాకు వాళ్ళెవరో తెలియని వాళ్ళు కూడా నాకు పంపిస్తున్నారు. కనుక వాళ్ళు కూడా రాశారు ఆయన ఇండివిజువాలిటీ, ఆయన క్యారెక్టర్, ఆయన అలా చేయరు. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాకపోయినా ఎవరినన్నా మైండ్ నా హైట్ కంటే కొద్దిగా 1 ఇంచో 2 ఇంచో ఉంటారు ఆయన. ఆయన మూమెంట్స్, ఆయన ఎలా నడుస్తారు, ఆయన మాట్లాడతారు, ఎలా అన్నం తింటారు, ఎలాంటి విట్స్, ఆయన బాగా విట్ కూడా వేస్తుంటారు ఆయన మాట్లాడేటప్పుడు మనల్ని. చాలా చాలా ఇంప్రెస్ చేస్తారు. ఎవరితో మాట్లాడాలో ఒక శాస్త్రి, ఒక ఆచార్య, నేను ఒకసారి వెళ్ళినప్పుడు రక్షణ టీవీకి ఒక బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళు బాగా, ఒక ఆయన లాయర్ గారు, ఇంకొక అతను కూడా బ్రాహ్మణులు, చక్కగా అంత బాగా. అసలు ఆయన ఎప్పుడు కూడా బైబిల్ మాట్లాడతారు, డిబేట్ పెడతారు. ఆ డిబేట్ లో ఇది ఏది ఉంది, ఇదిగో ఇక్కడ ఇది ఉంది, ఈ శ్లోకంలో ఇక్కడ ఈ గ్రంథంలో ఇది రాసుంది అని చెప్తారు. కనుక ఎవరిని కూడా తను వ్యక్తిగతంగా ఎవరిని కూడా మాటలతో కానీ షూట్ చేయరు. అంటే మీరు అంటే ఆయనతో పర్సనల్ గా కలిసి ఉన్నారు కాబట్టి ఒక చెల్లిలాగా మీరు ఆయనలో గమనించినవి ఏంటి? అసలు ఆయనకు ఎలాంటి చెడు అలవాటు లేదు అని అంటున్నారు, కానీ ఇక్కడ బయట చూస్తే మాత్రం చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది వాదిస్తున్నారు. అసలు మొదటి నుంచి మీరు ఎలా చూసేవారు ఆయన, అంటే ఎలా చూసారు ఆయన దగ్గర ఎలా ఏమైనా చెడు అలవాట్లు ఉన్నట్టు ఏమన్నా అనిపించిందా? ఎలాంటి లేదు. ఆయన ఒక సిగరెట్ కూడా లేదు, సిగరెట్ కూడా తాగరు. అలాంటి వాళ్ళ మధ్యన కూడా కూర్చోరు ఆయన. సిగరెట్ తాగి, ఆల్కహాల్ తాగి, రీసెంట్ గా ఒక పార్టీ, అది ఒక మెసేజ్ మీటింగ్ అరేంజ్ చేశాడు రాజమండ్రిలో. స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ, మేము స్త్రీలు ఇలా ఉండాలన్నప్పుడు, ఏమ్మా మీ ఆయన తాగొస్తున్నాడా ఇట్లాగనా? ఆయనకి ఆ తాగుడు ఒక్కసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే విడిపించారో దాని జోలి అది తీసేస్తారండి. ఆయన పరిశుద్ధాత్మ అంటాం, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. నేను ఒకప్పుడు మెడికల్ కాలేజీలో మేము బాగా టీ తాగుతాం, లేకపోతే కాఫీ తాగుతాం, రాత్రిపూట నిద్ర రాకుండా చదువుకోవటానికి. అలా అడిక్ట్ అయిపోయాను నేను కాఫీకి. అలాగే మావారు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేమిద్దరం ఇంకా ప్రతి 2 గంటలకి ఒక్కొక్క కప్పు స్ట్రాంగ్ పౌడర్ దొరుకుతుంది ఇక్కడ, కాఫీ పౌడర్. దాన్ని ఫిల్టర్ చేసుకుని తాగుతాం. మేము మిషనరీస్ గా ఉండాలని మ్యారేజ్ చేసుకున్నాం. ఒక రోజున మేము ఇక్కడ పెద్ద సెంటర్ ఒకటి ఉంటుంది, రోజు సాటర్డే చాలా మంది, 1-2 లక్షల మంది విజిట్ చేస్తారు చుట్టుపక్కల ఉన్నటువంటి యూరోపియన్స్ కొనుక్కోటానికి. ఫ్లో మార్కెట్ అంటారు జర్మన్ లో, అనేకమైన దొరుకుతాయి. నేను ఒక డ్రగ్ అడిక్ట్ వచ్చి మాట్లాడుతున్నాడు, నేను చెప్తున్నాను, నో యూ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్. అప్పుడు నాకు ఒక స్వరం వినిపిస్తుంది, వాడికి నువ్వు బుద్ధి చెప్తున్నావు, నువ్వు కాఫీ అడిక్టివ్ కదా అని. నేను ఎప్పుడు అలా ఆలోచించలేదే అనుకుని నేను ఆ కాఫీ అడిక్షన్ ని మానుకోవటానికి నాకు మా వారికి 1 నెల అవస్థ పడ్డాం. ముందు ఫస్ట్ కాఫీ పౌడర్ కొనటం మానేసాం. ఆ తర్వాత చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, కాఫీ షాప్స్ ఇక్కడ, అక్కడికి వెళ్ళి 1-2 సార్లు తాగటం రోజుకి.
చిన్న కప్పులో బాగుంటాయి కాఫీ ఇక్కడ అసలు. అలా మార్గంలో వెళుతుంటేనే చక్కటి స్మెల్ వస్తుంది ఆ కాఫీ. ఆ స్మెల్కి మనం లోపలికి వెళ్ళి తాగాలనిపిస్తుంది ఇప్పుడు ఈ ఆల్కహాలిక్స్ లోగా. ఆయనకి అలాంటి అలవాట్లు లేదండి. ఆయన బాగా మంచి పేరు సంపాదించుకున్నారు, మంచి జ్ఞాని, మంచి వక్త, ప్రతి ఒక్కరిని ప్రేమించగలటువంటి హృదయం ఉన్న వ్యక్తి. ఇంకొక మాట ఏం వినిపించిందంటే మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఆయన తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లి క్రీస్తు అండ్ తండ్రి ముస్లిం కావడం వల్ల ఎప్పుడు ప్రవీణ్ పగడాల హిందువుల మీదనే అటాక్ చేసే వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అందులో ముఖ్యంగా సీతమ్మ వారి గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అంటే ఆయన ఇలా చెయ్యలేదు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందంటారా? నాకు తెలిసినంత వరకు నేను పర్సనల్ గా ఆయన అటాక్ చేయలేదు. ఆయనకి బాధేస్తుంది. నేను చూశాను, విన్నాను, ఈ మధ్య కూడా చెప్పారు అదే. అది యాక్చువల్ గా ఒక పుస్తకంలో ఉంది, హిందూస్ బుక్ లో ఉంది. నేను అనుకోవడం ఏంటంటే, రాముణ్ణి హిందువులంతా ఒక దేవుడిగా ఆరాధిస్తారు. అలాంటి రాముడు ఆవిడ్ని బిలో డిగ్నిటీగా మాట్లాడటం ఏంటి? అది మతం కదా తెచ్చింది. ఇగో వీళ్ళంతా నా దేశంలో ఉన్న వీళ్ళంతా రాముడు ఇలాంటి వాడు తెచ్చుకున్నాడు. ఆవిడ ఒక పర్సనాలిటీని, ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ సీత, మేము క్రైస్తవులు అనేటువంటి మేమెవరూ కూడా ఎప్పుడు కూడా సీత క్యారెక్టర్ని ఎప్పుడు కించపరచలేదు. ఎప్పుడు ఎవరూ కూడా మాటల్లో కానీ జోక్స్ లో కానీ ఎప్పుడు పరచలేదు. ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడి ఉంటారు, అంతేగాని అట్లా అలా అనొచ్చాను. కానీ రాముడి మీద వేలు పెట్టగదు. ఎందుకంటే ఆ సొసైటీ ఇప్పుడు కూడా సొసైటీ అలాగే ఉంది, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఎక్సెస్ గా అది ఇంక్రీజ్ అవుతా ఉంది తప్ప ఆ క్యాస్ట్ ని బట్టి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వటం, వాడు ఏం చదువుకున్నాడు, వీడు మాలోడు, మాదిగోడు, ఎరకలోడు, ఇంకేవో క్యాస్టెస్ ఉన్నాయి కొన్ని. కనుక ఆయన ఎప్పుడు కూడా ఏ పర్సనాలిటీ చెప్పిన బుక్స్ లో ఆయన డిబేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దూషించడానికి కాదు, ఇది మన సంఘం, మన మతం. అందుకే మతంలో నుంచి మతాన్ని పట్టుకుని ఆలాడద్దు. క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఉన్నారు, ఈ మతం అని మతం లాగా పట్టుకుని ఇచ్చేయాలి, నుంచోవాలి, ఇచ్చేయాలి. అది వద్దు. ఫ్రీ, లవ్ ద పర్సన్. దే ఆల్సో పర్సన్. ఎనీవే, హిందూ ఆర్ ముస్లిం, దే ఆర్ ఆల్సో పర్సన్. లవ్ దమ్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి మైండ్ని. ఎందుకంటే ఆయన చాలా పుస్తకాలు చదివారు, ఆయన బుక్ వామ్. బికాజ్ నేను కూడా అలాగే, నాకు చాలా ఇష్టం బుక్స్. నేను ఆయన దగ్గర నుంచి ఆ సాక్షి టీవీలో ఆయన ప్రతి సాటర్డే వస్తుందంటే నేను అలా కూర్చునేదాన్ని. ఆయన యాంకర్గా పనిచేశారు. చాలా ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను చూశాను. ఆ ఆఫీస్లో అన్ని బుక్స్ ఉన్నాయి, హిందూకి సంబంధించిన బుక్స్, ఖురాన్. ఆయనకి ఎలా టైం ఉంటుందో ఆయనకి ఉన్నది. ఆయనకి సాంస్క్రిట్ వచ్చు, గ్రీక్ వచ్చు ఆయనకి, ఇంకా కొన్ని మన ఇండియన్ లాంగ్వేజెస్ వచ్చు, హిందీ, మరాఠీ. ఎందుకంటే ఆయన చక్కగా అట్రాక్ట్ చేస్తారు. మిమ్మల్ని చూసారనుకోండి, అమ్మ బాగున్నావా, మీరు వెళ్ళి ఏదైనా అడిగారనుకోండి, అన్న నాకు ఇది ఇట్లా నాకు కావాలి అంటే అన్ని చేసి పెడతారు. మీరు వెళ్ళండి, 1 గంటలో పంపిస్తాను అంటారు. ఎవడుకుంటుందండి ఆ టైం తీసుకుని అలా చెప్పేది? ఫైనాన్షియల్ గా కానీ లేదండి. ఇది ఎపిసోడ్. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని. పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పుడు మెడికల్ కాలేజ్లో 3-4 బాడీస్ వెయిట్ చేస్తూ ఉంటాయి రోజుకి. పోస్ట్ మార్టం చేసిన వెంటనే బ్లాక్ బుక్ అని ఉంటుంది. ఆ బ్లాక్ బుక్ లో ఫైండింగ్స్ వెంటనే రాసేసేయాలి ఆ డాక్టర్. ఎందుకంటే ఇంకా కొన్ని ఉంటాయి, ఆ డ్రెస్ మీదే రాసేసేయాలి. ఆ పేజీ, నేమ్, ఎక్కడున్నాడు, ఎలా చచ్చిపోయాడు. ఇంతసేపు ఎందుకు పడుతుందండి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వటానికి గవర్నమెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ? అంటే ఎందుకు, అంటే మీరెందుకు అనుకుంటున్నారు అసలు దీని వెనక ఏదైనా కాన్స్పిరసీ ఉంది అనుకుంటున్నారు? ప్రాంగ్ చేయటానికి ఇలాంటివన్నీ. ఇప్పుడు 2-3 రోజుల దాకా ఒక పెద్ద పోలీసు, ఆయన అక్కడ ఉన్న వారి పేరేంటో నాకు తెలీదు, వారిని నేను ఇన్సల్ట్ చేయట్లేదు. చాలా ఇప్పుడు న్యూ మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా వచ్చేసింది, ఎట్లాగన్నా మేము అన్ని ఉపయోగిస్తాం, ఫైండ్ అవుట్ చేస్తాం అని చెప్పాడు ఆయన. నేను ఆయన మాట్లాడుతుంటే విన్నాను. వారు ఫేస్ రౌండ్ గా ఉంటుంది చూడండి, వారు ఆయన ఎవరు మరి ఎస్ఐ గారు అనుకుంటా. వాళ్ళు ప్రొలాంగ్ చేయటానికి ఇప్పుడు మా వాళ్ళంతా ఉద్రేకంతో బాత్ వాళ్ళెవడో చంపేస్తాం, వీళ్ళకి తెలియకుండా అసలు మాట్లాడకూడదు అలాగా అని అంటున్నారు. అందుకు వీళ్ళు ఇంకా అది మర్డర్ అని తెలిస్తే వీళ్ళు ఇంకా ఉద్రేకం ఎక్కువైపోయి వీళ్ళు
గుద్దుకుని చస్తారేమో అని భయంతో ఉమ్, గవర్నమెంట్ అది చెప్తుంది, కానీ అది వెంటనే ఆ రోజునే రాసేస్తారు మేడం. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో కూడా ఒక చిన్న సిస్ట్ ఓపెన్ చేయడానికి తీసుకెళ్తాం, చిన్నది ఎక్కడన్నా సిస్ట్ అది అంటూ ఉంటే దాన్ని కూడా వెంటనే రాసి స్టెరైల్ డ్రెస్ ఉంటుంది, గ్లౌస్ తీసేసుకుని వెంటనే ఆ పేషెంట్ పేరు అవన్నీ రాసి పంపించేస్తాం. ఓకే. ఓకే. నేను చేశాను అట్లా. మాకు నేను చేసిన హాస్పిటల్లో డాక్టర్ అయిన తర్వాత సాయంకాలం 4 నుంచి 9 వరకు ఒక్కోసారి 10 మేజర్ కేసెస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ముగించాలి, రాయాలి, ప్రతి కేసు పంపించేయటం, మళ్ళా స్టెరైల్ అది చేసుకోవటం, స్క్రబ్ చేసుకోవటం హ్యాండ్స్ ని, మళ్ళా మాస్క్ పెట్టుకోవటం, మళ్ళా ఇమీడియట్ గా ఇంకొక గదిలోకి వెళ్ళటం, అలా చేస్తాం. ఇంతసేపు పట్టదు. పోస్ట్ మార్టం రిపోర్టు వాళ్ళ దగ్గరే ఉంచుకోవడానికి మాత్రం ఏదో అంటే ఇప్పుడు ఇది మర్డర్ అయితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల దగ్గర ఉంది అంటారు మీరు? అక్కడ గదిలో వాళ్ళు ఎక్కడ హాస్పిటల్లో వాళ్ళ దగ్గర ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు, లేకపోతే వీళ్ళు ఇంత దారు. ఫస్ట్ 3 days ఈ తాగుడు రాలేదు. మీరు వీళ్ళు చూస్తున్నారు కదా, రాజమండ్రికిను విజయవాడకి ఎంత దూరం, వీళ్ళు ఈ ఫైండింగ్స్ తీయటానికి ఎంత దూరం పడుతుందండి. అప్పుడు తెలియకోకుండా ఇదెందుకు అయినా ఆడు ముందుగానే అనౌన్స్ చేశాడు ఒక అతను, తాగి పాస్టర్స్ అంటే తాగుబోతారు, వ్యభిచారులు అని చెప్పేసి ముందు నుంచి అంటున్నారు ఒక గ్రూప్. ఆ గ్రూప్ కూడా ప్రవీణ్ గారికి తెలుసు, ఎందుకంటే ఒకసారి నేను మాట్లాడాను వాటితో. మరి మనం ఇలా కాదా, మీరు మాట్లాడండి బ్రదర్, నేనంటే ఒక ఆడదాన్ని, నేను ఎక్కడో ఉన్నాను, నాకు తెలియపోవచ్చు, మీరు చక్కగా సౌమ్యంగా పెట్టి వాళ్ళతో మాట్లాడంటే లాభం లేదు సిస్టరు. లెట్ దెమ్ టాక్. మనం ఒకసారి మాట్లాడినంత వాళ్ళు మారరు. లెట్ దెమ్ టాక్. మనం ఒక క్రిస్టియన్ గా వీఆర్ రెస్పాన్సిబుల్ టు ద లార్డ్, బట్ నాట్ టు దెమ్. లెట్ దెమ్ టాక్. మనకేమవుతుంది, ఆయన కదా మన జడ్జి, ఆయన కదా మనకి తీర్పునిచ్చేది, ఆయన కదా చూసేది పైనుంచి అని నన్ను అప్పటి నుంచి ఐ క్లోజ్. నేను చూడటం మానేశాను, ఎందుకంటే బాధేస్తుంది సిస్టర్. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నాదొకటే ఒక ప్రశ్న మేడం. అంటే ఇప్పటికీ ఇంకా కేసు ఇప్పుడు అటు తేలలేదు ఇటు తేలలేదు, మధ్యలోనే ఉండిపోయింది. ఏంటంటే ఇంకా అటు చెప్పట్లేదు ఇది మర్డరా హత్య అని చెప్పేసి, ఇంకా తేలలేదు. అయినా కూడా క్రైస్తవ సమాజం గాని పాస్టర్లు గాని ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు, ఎందుకు నిరసన చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా బ్రదర్ చనిపోయాడు, నాకు చాలా ఇష్టం ఇండియాలో. నాకు ఎట్లా చనిపోయాడు, ప్రొద్దున్న ఎస్టర్డే అంతవరకు బాగున్నాడు, ఉదయం కూడా పలకరించాడు. ఇప్పటికి కూడా నాకు ఆ తేలని ప్రశ్న. తర్వాత ఆయన ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆయన ద్వారా ఎన్నో విషయాల్ని గ్రహించాం మేమందరం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు నాకు మన ఇండియన్ హిస్టరీ కానీ, మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని కానీ, ఈ అంబేద్కర్ ఎవరో అని కానీ నాకు తెలియదు. నేను ఎప్పుడు చదువు బుక్ నా సబ్జెక్ట్ లో మునిగితే ఫస్ట్ క్లాస్ లో రావాలని మా నాన్నగారి టీచరు. అలాగూ ఆ బ్రదరు వేసినటువంటి సీట్స్ అందరిలో కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొక సైడ్ ఆఫ్ ప్రవీణ్, ఆయన చాలా దేశభక్తుడు. చాలా మంది కోతలు కోస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళని ఇచ్చేస్తున్నాడు, దేశం అంటే భక్తి లేదు అని. అట్లా కాదు. ఆయన 8 ఏళ్ల కిందట ఒక సందర్భంగా చెప్పారు, నాకు ఇలాంటి థ్రెట్స్ వస్తున్నాయి, నా బిడ్డల్ని, నా భార్యని, నన్ను చంపుతానని, ఏదైనా చూడండి అక్కడికి వస్తాను అని అన్నారు. అంటే అప్పుడు ఆయన కెపాసిటీకి తగ్గట్టుగా ఇక్కడ లేవు జాబ్స్. నేను చూశాను, ఇంత కాల్ చేసి బ్రదర్ మీకు లేదు, తర్వాత ఇక్కడ అంతా కొద్దిగా అడ్జస్ట్ అవటానికి ఆ లాంగ్వేజ్కి ఇది టైం పడుతుంది అని దాన్ని తప్పిపోయి ఉంటుంది కానీ నేను ఎప్పుడు మళ్ళీ రైజ్ చేయలేదు. అయితే 2 ఏళ్ల కిందటో 2.5 ఏళ్ల కిందటో నేను ఒకసారి ఫోన్ చేస్తే అమెరికా నుంచి మాట్లాడారు, సిస్టర్ నేను ఇక్కడ ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, ఈ వారంలో వస్తున్నాను అని చెప్పారు. నేను అప్పుడు ఫోన్ చేశాను, ఎందుకు వెళ్ళారు బ్రదర్, చాలా మోర్ దాన్ బ్రదర్ టు బి, ఎందుకు వెళ్ళారు అంటే ఇలా అందుకు గురించి చెప్పారు. ఇలా నేను షిఫ్ట్ అయిపోతున్నాను అంటే నేను చెప్పాను, మంచి పని చేశారు, చక్కగా శుభ్రంగా అక్కడుండి అక్కడ కూడా మీరు దేవుని సేవ చేయొచ్చు, అక్కడ కూడా వాళ్ళకు కూడా క్రీస్తు అవసరం, మీరు అప్పుడప్పుడు ఇండియా వచ్చి మీరు మాట్లాడండి బ్రదర్, మీకు డబ్బులు ఉన్నాయి, మీరేం ఈజీగా చీర్ఫుల్ హార్ట్ మీది అని నేను చెప్పాను.
తర్వాత ఆయన వచ్చారు, నేను ఆయన కాల్ చేశారు, బ్రదర్ కాల్ చేసినట్టున్నారు, బ్రదర్ కాల్ చేశారు, చేసి సారీ సిస్టర్ నేను కొద్దిగా లేట్ అయింది, లేట్గా ఫోన్ చేస్తున్నాను అంటే, మరి ఏంటి అని ఒక 3 నెలలు మాత్రం ఉన్నారు, తీసుకొచ్చేసారు ఫ్యామిలీని. సరే నేను జోక్ చేశా, అని ఎందుకు వచ్చేసారు అన్ని చక్కగా శుభ్రంగా ఈ గొడవలన్నీ లేకుండా, ఈ అటాక్స్ వాళ్ళతో వీళ్ళతో అనిపించుకోకుండా అక్కడుండి చక్కగా మీరు పని చేసుకుంటూ, మన ఇండియాలో ఎంతో మంది బీదవాళ్ళు ఉన్నారు, అక్కడ మీరు డబ్బు సంపాదించి ఇక్కడ ఈ బీదవాళ్ళందరినీ రక్షించవచ్చు కదా, ఇచ్చేయచ్చు, మీరు ఎందుకు వచ్చేసారు అని నేను కొద్దిగా కోపంతో మాట్లాడా. సిస్టర్ మీకు తెలియదు, నేను అక్కడ అడ్జస్ట్ కాలేకపోయాను, నాకు మన దేశం అంటే చాలా ఇష్టం, అది మీకు తెలీదు, నేను ఆ, నాకు చాలా ఇష్టం హైదరాబాద్, మన దేశం నాకు చాలా ఇష్టం, మా నాన్నతో కలిసి ఉండాలని. నేను అక్కడికి వెళ్ళాక అది మరీ గుర్తించాను, అమెరికా వెళ్ళిన తర్వాత మన వాళ్ళు, మన కల్చరు, మన దేశం, నేను ఇక్కడ దీని నుంచి వదిలి వెళ్ళలేను. ఇది మాట ఆయన చాలాసార్లు సాక్షులు కూడా చెప్పారు, నాకు ఇండియా అంటే నాకు చాలా ఇష్టం, అందులో హైదరాబాద్ ఉన్న ఈ సరౌండింగ్స్ అని. ఆయన చాలా దేశభక్తి గలవాడు ఆయన. నేను అప్పుడు నవ్వుతా అన్నాను, అంటే ఇక నేను మిమ్మల్ని ఎప్పుడు భారత్కి జై అని అన్నమాట, భారత మాతాకి జై అన్నాం బ్రదర్ అన్నాం. అంటే మేమిద్దరు నవ్వుకున్నాం, అంటే జోకింగ్ గా. నాకు కూడా ఉంది, దేశం అంటే ఎవడుకుంటుందండి, మనం ఏ దేశంలో పుట్టామో ఆ తల్లిదండ్రులు, మన కల్చరు, మన ఫుడ్. నేను ఎప్పుడొచ్చినా అమ్మాయి అని మా అమ్మకు చెప్తాను, ఈ కూర చెయ్యి, గోంగూర అట్లాగూ అనవసరంగా నేను మాట్లాడలేదు. ఆయనకి ఇంకొక ఫేస్ ఏంటంటే, వీళ్ళంతా ఆయన దేశభక్తి పరుడు ఆయన. అయితే అందరికీ, విలేజెస్ లో ఉన్న వాళ్ళకి, ఇల్లిటరేట్ పీపుల్ కి అందరికీ, మతవాన్ని పట్టి పీడిస్తున్నది, కులవాన్ని పట్టి పీడిస్తున్న వాళ్ళకి వీళ్ళని వికసింపజేయాలి, మైండ్ అది తీసేయాలి, అసలు దాంట్లో ఏమీ లేదు. దేవుడికి మీకు ఫెలోషిప్, మీరున్నారు, మీకున్న దేవుడికి, ఐ కాంట్ హెల్ప్ ఇట్. దాన్ని ఆయన యవనస్తులకి, పెద్దవాళ్ళకి, పాస్టర్స్ కి ఆయన ఇచ్చే సందేశం అది. అందుకు అందరం ఏడుస్తున్నాం, పోగొట్టుకున్నాం ఆయన మేము. మేడం, ఇంకా మీరు ఫైనల్ గా అసలు పాస్టర్ గారి ఈ ఘటనకు సంబంధించి న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నారా? నేను ఆశించటం లేదండి. వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే, ఎప్పుడైతే ఆయన ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఒక నార్మల్ కూలీ కావచ్చు, కూలీస్ ఎంతో సేవ చేస్తున్నారు మన దేశానికి, వాడు పెట్టి ఆ పోలీస్, నేను వాడు అంటున్నాను క్షమించండి, వాళ్ళకి తెలుసు రూల్స్, ఒక ఎల్లో రిబ్బన్ కట్టి ఎవరు దాన్ని టచ్ చేయకోకుండా, వాళ్ళకి తెలియదు కదా అది హత్యో యాక్సిడెంట్ అని, ఎవరినన్నా పెట్టి అక్కడ వెళ్తారు. అది అలాంటివి ఏవీ లేకుండా ఆయన్ని దిక్కులేని వాడుగా వదిలేశాడు. అది తలుచుకుంటేనే చాలా ఏడుపు వస్తుంది మా అందరికి. ఎన్నో వేల మంది ఏడ్చారు ఎండలో పడి, అక్కడ కూర్చుని చెప్పమన్నారు, ఏది చెప్పలేదు. ఆయన్ని ఒక ఇదిగా చేశారు, అదంతా ఆయన్ని కొట్టారు. తర్వాత ఈ మౌత్, 2 పెదాల్ని బాగా గుద్దేశారు. ఆ బ్లీడింగ్, ఇది ఆయన చెప్పారు, బరియల్ రోజున కూడా ఒక ఆయన ఇలా టచ్ చేస్తే ఎడం వైపున రక్తం అంతా వచ్చేసిందండి, గడ్డగట్టింది. ఇష్టం వచ్చినట్టుగా బ్లీడింగ్, ఇక్కడ కూడా దెబ్బ కొట్టారు. తర్వాత ఛాతి మీద బూట్ షూస్ రక్తంతో ఆయన బనియన్ మీద ఉన్నాయి, వెనక బోన్స్ కూడా దెబ్బ తగిలింది. తర్వాత ఈ సెక్షువల్ ఆర్గన్స్ కూడా బర్న్ అయిపోయి ఉన్నాయి, లెఫ్ట్ లెగ్ బర్న్ అయిపోయి ఉన్నాయి. ఇది ఆర్డినరీ తాగుబోతుడికి, ఆయనకందరికి అతనే కాల్చుకుంటాడా? ఈ దెబ్బలన్నీ అతనికి పెదాలు కట్ చేసుకుంటాడా? అంత ఇదిగా కొట్టుకుంటాడా? దానిలో నేను పోలీస్ ఏమో లాసరేషన్ అంటాడు. ఆ పోలీస్ అతనికి లాసరేషన్ కి, వూండ్ కి, హర్ట్ కి తేడా తెలియదు. లాసరేషన్ అంటే మనం ఏదైనా గీక్కుంటాం అనుకోండి ఇలాగా, దాన్ని లాసరేషన్ అంటారు. మైనర్ గా 1 డ్రాప్ 2 డ్రాపులు బ్లడ్ వస్తుంది. వూండ్స్ లో టైప్స్ ఉన్నాయి, అది ఏ వూండ్, ఏమైనా కొట్టిన వూండా, బలంగా గుద్దిన వూండా అని. తర్వాత అది బండిని ఆయన మీద పెట్టారు, రక్తం ఎక్కడ ఆయన రక్తం ఆయన ఇంజిన్ లోకి ఎట్లా వెళుతుంది? ఇవన్నీ లెక్కలున్నాయండి ఫారెన్సిక్ మెడిసిన్ లో. వాళ్ళని ఇంత దూరంలో, ఇంత డిస్టెన్స్ లో పడిపోతే ఆయన అన్ని చిందరి వందరగా అవుతాయి. ఆయన 2 హ్యాండీస్ తీసుకుని వెళ్తారు, ఇప్పుడు ఒక్క హ్యాండీనే దొరికింది. అంటే వాడిని అక్కడ వాడు తాగిన వాడు డబ్బులు ఇస్తున్నట్టుగా అప్పటికే ఆయన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయారు అంటారు. ఆయన దానితో తీశారు వాళ్ళు. ఆయన రింగ్ లేదు, వైట్ గోల్డ్ అది రింగ్, ఇంకొక రింగ్ లేదు, అవి ఏమైపోయినాయి మరి. అలా బ్యాగ్ ఆయన పడిపోతే, అది యాక్సిడెంట్ లో ఆయన బ్యాగ్ కూడా పడిపోవాలి కదా ఆయనతో పాటు. అది అంత బలమైన చచ్చిపోయేంత
యాక్సిడెంట్ అయితే అది ఏమైంది? తర్వాత దానికి ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు, ముఖం ఎందుకు చూపించట్లేదు అన్నిట్లో? ఇలా అసలు అది ఆయన పోర్చునే కాదండి, కాదు. నేను కూడా ఎప్పుడు కూడా అట్లా కూర్చోలేను నేను. అది ఎంత ఎండన్నా కానివ్వండి, కాదు అది అది చేశారు. వాళ్ళు ఇవ్వరు కరెక్ట్ గా, అది ఇవ్వడు. అది దే దే డిటర్మైండ్ నాట్ టు గివ్. మాట చెప్తాను, నాకు నిజంగా 27 పాయింట్స్ నేను రాసుకున్నాను, ఆ పొజిషన్స్ అన్ని. సరే, నేను కూడా ఆలస్యం చేస్తాను. మేడం ఆయన భార్య ఎందుకు రాదు, మాట్లాడదు అని చాలా మంది అడుగుతున్నారు. మేము ఇంతగా బాధపడుతున్నాం, మీరు మాట్లాడితే నేను ఏడుపు వచ్చింది నాకు వారి గురించి. భార్య ఎంతో, ఆయన చాలా ప్రేమిస్తారు ఆవిడని కూడా. తన పాప, పెద్ద పాప, అది ఒక మెరికిల్, ఆమె రక్షించబడటం, ఆ హీలింగ్. అది చిన్న పాప, 4 years ఆ పాప. ఇంత ఇంత సముద్రంలో, దుఃఖ సముద్రంలో వాడు ఈదొగుతా ఉంది. 8 years నుంచి భార్య, పిల్లల పైన, ఆయన పైన అటాక్స్ అన్ని నాకు చెప్పారు. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి అవన్నీ చెప్తారా? మీరు వాళ్ళని చంపండి, వాళ్ళు ఈరోజులని. మా వాళ్ళు కూడా నేను ఒకటి ఇస్తాను, కొద్దిగా చెప్తాను. కొంతమంది మా బ్రదర్స్ బాధతో వాళ్ళు వస్తే చంపేస్తాం, అది చేస్తాం. క్రిస్టియానిటీకి అది కాదండి. మనం కాదు వాళ్ళని చంపాల్సింది, దేవుడే చంపుతాడు. ప్రతి వ్యక్తి అలా దుర్మార్గంగా చంపిన వాడు చివరిలో ఎంత అనుభవిస్తారంటే, వాళ్ళు నరకాన్ని అనుభవించి పోతారు వాళ్ళు. సో చూశారు కదా, మొత్తానికి దాదాపు ప్రవీణ్ పగడాలకి 8 years గా పరిచయం ఉండి, ఆయనతోనే వర్క్స్ చేసి, ఆయన ఎలా ఉండేవారు అనేది కూడా నేను గమనించాను. ఇంతవరకు అసలు ఎక్కడ ఆయన ఆల్కహాల్ తీసుకున్నట్టు లేదు. ఆయన అసలు మర్డర్ అంటున్నారు, అసలు మర్డర్ కూడా చేయలేదు ఆయన. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అబాండాలు వేస్తున్నారు. అండ్ మీరు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికైతే ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చారు, కానీ అది ఇచ్చింది ఎవరు? పోలీసులు అయితే మేము ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇదంతా అసలు ఏం జరుగుతుంది? అసలు కావాలనే ఇప్పుడు ఈ ప్రవీణ్ పాస్టర్ ని కావాలనే ఈయన తాగుబోతూ తాగి ఇలా బండి నడుపుతున్నాడు రెక్లెస్ గా, బాధ్యత లేకుండా అని చెప్పేసి చూపించడానికే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి క్రైస్తవ సమాజం మొత్తం దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అండ్ ఆయనకు అలవాటే లేదు అని వాళ్ళ సిస్టర్ గా ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో పరిచయం ఉంది. ఆవిడ కూడా అదే మాట అంటున్నారు. దాదాపు యూరోప్ నుంచి నేను మాట్లాడతాను, మా బ్రదర్ గురించి ఇలా